ఎంక్వైరీలంటే మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఉన్నది ఉన్నట్లు చెబితే ఏమవుతుంది? పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేయాలన్న ఉద్దేశం మాజీ సీఎంకు లేదా? విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాల్సిందే అని అసెంబ్లీలో నాటి విద్యుత్ శాఖ మంత్రి డిమాండ్ చేసింది నిజం కాదా? సీన్ కట్ చేస్తే కాళేశ్వరం కుంగుబాటులోనూ ఇరుక్కోక తప్పదనుకుంటున్నారా? వర్షాకాలంలో కేసీఆర్ కు ఉక్కపోత పెరిగింది. ఎందుకంటే ఓవైపు కాళేశ్వరం, ఇంకోవైపు పవర్ కమిషన్ ఎంక్వైరీలతో చుక్కలు కనిపిస్తున్నాయి. దమ్ముంటే ఎంక్వైరీలు జరపాలని బీఆర్ఎస్ నేతలు ఓ లెవెల్లో కామెంట్లు చేశారు. అంతెందుకు, మాజీ సీఎం కేసీఆర్ కూడా తన 10 ఏళ్ల పాలనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఇప్పుడేమో ఆగమాగమవుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలను తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. నిజానికి బీఆర్ఎస్ డిమాండ్ మేరకే విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. గత డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఈ డిమాండ్ చేశారు. దోషులెవరో దొరికిపోతారన్నారు. ఆయనేమన్నారో ఓసారి చూడండి. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి రాష్ట్ర హైకోర్టు కూడా విచారణకు కేసీఆర్ సహకరిస్తే తప్పేంటని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా గులాబీ బాస్ ఇప్పుడు సుప్రీం మెట్లు ఎక్కడం వెనక వ్యూహం ఏంటన్నదే కీలకంగా మారింది. తమ పాలనలో జరిగింది ఇది అని కేసీఆర్ ఎందుకు కమిషన్ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తప్పు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడం ఎందుకు అన్న పాయింట్ చుట్టూ చర్చ జరుగుతోంది. అందరూ వెళ్లినట్లే ఎంక్వైరీ కమిషన్ ముందుకు వెళ్లి వివరణ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టమైనా సరే తాము తీసుకున్న నిర్ణయాలు ఎందుకు కరెక్టో చెప్పుకోవలసిన బాధ్యత కేసీఆర్ పైనే ఉంది. కానీ అలా కాకుండా కేసీఆర్ ఏకంగా ఎంక్వైరీలే ఆపేలా కోర్టు మెట్లెక్కడం ఇక్కడ కీలకం. మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు కమిషన్ విచారణను తప్పుబడుతూ కేసీఆర్ రాసిన లేఖతో ఆయనలో ఎంత టెన్షన్ ఉందన్న విషయం బయటపడిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆధారాలను క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు ఏమైనా అదనంగా వివరాలు ఉంటే కమిషన్ ముందుకొచ్చి ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ 2సారి నోటీసులు జారీ చేసింది. అయితే వెంటనే కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ల ఎంక్వైరీ విషయంలో కేసీఆర్ కు క్లారిటీ వచ్చిందని, వాటి తీర్పులు అంతిమంగా తనకు ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆయనకు అర్థమైందని, అందుకే కోర్టు మెట్లెక్కుతున్నారన్న వాదన పెరిగింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉండడంతో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో ఇలా జ్యుడిషియల్ కమిషన్లు వేశారు, వాటి తీర్పులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటన్న వివరాలను కేసీఆర్ తెప్పించుకొని పూర్తి స్థాయిలో స్టడీ చేసినట్లుగా తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఎంక్వైరీలను ఆదిలోనే ఆపేస్తే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చే కోర్టులో పిటిషన్లు వేసినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ల్యాండ్ మార్కు కేసుల్లో జడ్జిమెంట్లు కూడా ఇచ్చారు. ఇక కరెంటు వ్యవహారాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన కూడా ముఖ్యమైన కేసుల్లో తీర్పులు వెలువరించారు. వాళ్లకున్న అనుభవంతో ఈ 2 అంశాలపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
కాళేశ్వరంపై టెక్నికల్ కమిటీ వేసి మరి ఆయా అంశాలను కూడా జస్టిస్ పిసి ఘోష్ తెలుసుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ఈఎన్సీలను పిలిపించుకుని సమాచారం తీసుకున్నారు. వారి నుంచి ఎవిడెన్స్గా అఫిడవిట్లు సైతం తీసుకున్నారు. త్వరలోనే కేసీఆర్ నాటి ఇరిగేషన్ మినిస్టర్కు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువు ముగియడంతో పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం పిసి ఘోష్ కమిషన్ ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై అధికారుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు పిలిచారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేసిన ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. టెండర్లు పిలిచిన విధానం, ఎన్ని టెండర్లు వచ్చాయి, ఎన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి, ఏ ప్రాతిపదికన టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టులు ఇచ్చాక మళ్లీ సబ్ కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరమేంటి తదితర అంశాలను తెలుసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఇక ఆర్థిక శాఖ అధికారుల నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత, ఆ తర్వాత అంచనా వ్యయాలు ఎంత మేర పెరిగాయి, ఎందుకు పెంచాల్సి వచ్చింది, కాంట్రాక్టు సంస్థలకు ఎంత చెల్లించారు, సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపుల వంటి వివరాలు రాబట్టబోతుంది. ఇవన్నీ తేల్చాక అసలు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి లబ్ధి జరిగింది, ఎవరి తప్పు ఎంత, ఇలాంటి విషయాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన రిపోర్ట్ ఇవ్వబోతుంది. సో 2 కమిషన్ల విచారణలు పకడ్బందీగా జరుగుతుండడంతో గులాబీ దళంలో, ముఖ్యంగా గులాబీ బాస్లో హై టెన్షన్ కనిపిస్తోందంటున్నారు. అందుకే కమిషన్ విచారణలు ఇప్పటికిప్పుడు ఆపేలా కోర్టు మెట్లెక్కారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.